సామాజిక అస్త్రం దళితులు ఈ పేరు వింటే పాలకులకు చిన్న చూపు, మరికొంతమంది నాయకులకైతే చులకన భావం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులు అంటరాని వారుగా, సంఘం వెలివేసిన వ్యక్తులుగా ఉండకూడదని, వారు కూడా బాగా చదువుకోవాలని, సమాజంలో గౌరవం పొందాలని, ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడి రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని విస్తృత ఆలోచనతో, ముందు చూపుతో రాజ్యాంగంలో ఎన్నో అవకాశాలు కల్పించారు. కోట్లాది దళితుల్లో కొంతమంది ఈ అవకాశాలను అందిపుచ్చుకొని తమను తాము మార్చుకున్నారు. అతి కొద్ది మంది మాత్రమే ప్రజా ప్రతినిధులు అయ్యారు, అది కూడా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా. అయితే ఇదంతా మేడిపండు చూడ మెరుస్తూ ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న చందంగా తయారయ్యింది. భారతదేశంలోని జాతీయ ప్రాంతీయ పార్టీలన్నీ అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి. ఒకటో రెండో పార్టీలు దళితుల చేతిలో ఉన్నా అవి సంపూర్ణ రాజ్యాధికారాన్ని పొందలేకపోయాయి. అగ్రవర్ణాల పెత్తనంలో ఉన్న పార్టీలన్నీ రాజ్యాంగం ప్రకారం రిజర్వ్ కాబడ్డ సీట్లలోనే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సీట్లు కేటాయిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితులలో గత్యంతరం లేక పార్టీలు ఈ సీట్లు వారికి ఇస్తున్నాయనేదే స్పష్టం. పార్టీల ప్రజల నమ్మకం చూరగొని ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎన్నికలలో గెలిచి ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడినప్పటికీ వారికి నిర్ణయాధికారం మాత్రం ఏమాత్రం దక్కడం లేదు. పేరుకు మాత్రం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఒక్కోసారి ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ వారు కేవలం నిమిత్త మాత్రులుగానే, రబ్బరు స్టాంపులుగానే ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. ఆ నియోజకవర్గాలలో రిజర్వేషన్ ప్రకారం గెలిచిన వారికి అదే నియోజకవర్గంలో ఉండే అధికార పార్టీలోని అగ్రవర్ణాల నుంచి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పేరుకేమో ప్రజాప్రతినిధి, కానీ నిర్ణయాలన్నీ ఆ నియోజకవర్గాలలోని అగ్రవర్ణాల వారు తీసుకుంటున్నారు. దానితో నమ్మి గెలిపించిన వారికి న్యాయం చేయలేక తమకు జరుగుతున్న అన్యాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అక్కడ అవమానాలు తప్పడం లేదు. కరవమంటే కప్పకు కోపం, వీడమంటే పాముకు కోపం అన్నట్లుగా దళిత ఎమ్మెల్యే, ఎంపీల, మంత్రుల పరిస్థితి ఉంది. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ప్రజా సమస్యలు తీర్చలేక, తమ నియోజకవర్గంలోని అగ్రవర్ణాల పెత్తనానికి ఎదురు చెప్పలేక అడకత్తెరలో పోకచెక్కల దళిత ప్రజా ప్రతినిధులు నలిగిపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామి అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో కీలు బొమ్మలా మారారు. పెద్దిరెడ్డి చెప్పిందే వేదం, పెద్దిరెడ్డి చెప్పిందే శాసనం అన్నట్లుగా పాలన సాగింది. అగ్రవర్ణానికి చెందిన ఒక సాధారణ ఎమ్మెల్యే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దళిత ప్రజా ప్రతినిధిని ఇష్టం వచ్చినట్లు ఆడించారు. పెద్దిరెడ్డికి చెప్పకుండా, ఆయన అనుమతి లేకుండా ఒక హామీ ఇవ్వటానికి లేదు, ఒక పని చెయ్యడానికి లేదు. ఒకానొక సమయంలో ఒక బహిరంగ సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చొని ఉంటే ఉప ముఖ్యమంత్రి అయిన నారాయణస్వామి నిల్చొని ఉండాల్సి వచ్చింది. ప్రజలంతా పాల్గొనే బహిరంగ సభలోనే ఇంతలా ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని చిన్న చూపు చూశారంటే మిగిలిన సందర్భాలలో ఎలా చూసేవారో తెలుస్తుంది. రాష్ట్ర జనాభాలో 23% పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ జనాభా కొద్ది శాతమే మంది మాత్రమే ఉన్న అగ్రవర్ణాల చేతిలో కీలుబొమ్మలా మారిపోవడం బాధాకరమైన విషయం. 2024లో జరిగిన ఎన్నికలలో 175 ఎమ్మెల్యేలకు గాను 27 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు, కేవలం 7 ఎస్టీ ఎమ్మెల్యేలు, మొత్తం
34 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే రాష్ట్ర జనాభాలో కేవలం 5% లోపే ఉన్న కమ్మ కులస్తులు రాష్ట్ర అసెంబ్లీలో 34 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అయితే రెడ్డి కులస్తులు ఏకంగా దాదాపు 50 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారంటే అగ్రవర్ణాల పెత్తనం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఎందుకంటే రెడ్డి కులస్తుల జనాభా ఆంధ్రప్రదేశ్లో కేవలం 8% లోపే ఉంది. 8% ఉన్నవారు 50 మంది ఉంటే 23% జనాభా గల ఎస్సీ ఎస్టీలు 27 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా ఉన్న తానేటి వనిత కేవలం రబ్బర్ స్టాంపుగానే మాత్రమే ఉన్నారు. పాలనాపరమైన నిర్ణయాలు, పోలీస్ అధికారుల బదిలీలు, ఇతర విషయాలన్నీ పార్టీలోని పెద్దలైన సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారి చేతుల్లోనే ఉండేవి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. హోంశాఖకు సంబంధించిన అనేక విషయాలలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి వారు నేరుగా డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తున్నారంటే హోంమంత్రిగా అనితకు కూటమి పాలనలో ఎంత విలువ ఉందో అర్థమవుతుంది. అలాగే ఎస్సీ కులానికి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తనం ఎక్కువైందని ఆరోపణలు చేయడం, వెంటనే తెలుగుదేశం అధిష్టానం జోక్యం చేసుకొని కొలికలపూడి ఎక్కడా నోరు ఎత్తకుండా ఆంక్షలు విధించడం ఇటీవల కాలంలోనే జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి తన నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తినా దానిని గంటల వ్యవధిలోనే అణిచివేశారు. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేయని తప్పుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తానెక్కడా భగవద్గీతను కించపరచలేదని ఎమ్మెల్యే చెప్పినప్పటికీ అగ్రవర్ణాల పార్టీ అధిష్టాన ఒత్తిడి మేరకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలకు సంబంధం లేని చిరంజీవిని అవమానపరిస్తే అదే టీడీపీ క్షమాపణ చెప్పించలేదు. దళితులకు ఎందుకురా రాజకీయాలు, రాజకీయాలు అగ్రవర్ణాలమైన మేము చూసుకుంటామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బహిరంగ సభలో అంటే ఎటువంటి చర్యలు లేవు, క్షమాపణలు అసలే లేవు. అంటే వారికొక న్యాయం, దళితులకొక న్యాయం. అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, వైఎస్ జగన్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ తన నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తనాన్ని ప్రశ్నించినందుకు ఉండవల్లి శ్రీదేవి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా అనేక మంది సొంత పార్టీ అగ్రవర్ణాల నేతల చేత అవమానాలకు, అవహేళనలకు గురయ్యారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్నట్లుగా రాజ్యాంగం పుణ్యమా అని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పటికీ దళితుల జీవితాల్లో వచ్చిన పెనుమార్పులు ఏమీ లేవు. అదే అణిచివేత, అదే చిన్న చూపులు. పార్టీల అధినేతలు మాత్రం తాము పుట్టిందే దళిత బడుగు బలహీన వర్గాల వారిని ఉద్ధరించేందుకు అనే ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు. పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపడం, వారిని లక్షాధికారులుగా మార్చడం తమ జీవిత ధ్యేయమని చెబుతుంటారు. అయితే ఇదంతా పై ముసుగేనని రాజకీయాలను దగ్గరగా పరిశీలించేవారు చెబుతుంటారు. తమని నమ్మి తమ పార్టీని భుజాలకెత్తుకొని మోసుకుంటూ ఊరూరు తిరుగుతూ ప్రచారం చేసే దళితులను మాత్రం నేటికి అంటరాని వారుగానో, పనికిరాని వారుగానో చూస్తూనే ఉన్నారు. సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారో దళితులతో సహపంక్తి భోజనం చేసి తమను మించిన దళిత ప్రేమికులు లేరని బిల్డప్ ఇస్తారు. ఒక సాధారణ అగ్రవర్ణ ఎమ్మెల్యేకు ఇచ్చిన విలువ కూడా ఒక దళిత మంత్రికి ఇవ్వరు. నిర్ణయాధికారాలలో వారి జోక్యాన్ని అస్సలు సహించరు. వారికేమీ తెలియదన్నట్లుగా, తామే ఐన్స్టీన్ కన్నా మేధావులమన్నట్లుగా
వారు ప్రవర్తించే తీరు ఎంతో మంది దళిత ఎమ్మెల్యే ఎంపీలను మానసిక క్షోభకు గురి చేస్తుంది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వారి వారి వృత్తులను బట్టి కులాల వారీగా విడగొట్టారు. ఆధునికులమని సంఘ సంస్కర్తలమని చెప్పుకుంటున్న నేటి కుహనా మేధావులు ఇంకా ఆ సంప్రదాయాన్ని పాటించడం, దళితులను పనికిరాని వారుగా చూడడం ఏ మాత్రం సంస్కారమో పాలక నేతలు ఆలోచించుకోవాలి. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తేనే ఎస్సీ ఎస్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నికయ్యారు తప్ప పార్టీలను నడిపే అగ్రవర్ణాల దయా దాక్షిణ్యాల మీద మాత్రం కాదన్న విషయాన్ని ఏలిన వారు గుర్తెరిగి మెలిగితే మంచిది. ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన అలెగ్జాండర్, హిట్లర్, ముస్సోలి లాంటి వారే ఓడిపోయి కాలగర్భంలో కలిసిపోయారు. దశాబ్దాల తరబడి అగ్రవర్ణాల పెత్తనంలో మగ్గిపోతున్న దళితులు ఏదో ఒకరోజు తిరగబడి అతి కొద్ది మంది చేతిలో ఉన్న పెత్తనాన్ని లాక్కొనక ముందే దళితులకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద, గుర్తింపు వారికిస్తే అది పాలకులకు, సమాజానికి ఎంతో మంచిదన్న విషయాన్ని వారు గుర్తెరగాలి. కాలం, పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. అటువంటి పరిస్థితులు రాకముందే దళితులు కూడా మనుషులేనని, వారికి కూడా తెలివి, మేధస్సు ఉంటాయని గుర్తెరిగి వారికి ఇవ్వాల్సిన గౌరవం వారికిస్తే సమాజాన్ని స్థాపించిన వారవుతారు, చరిత్రలో నిలిచిపోతారు. అటువంటి రోజు త్వరలోనే వస్తుందని, దళిత ప్రజా ప్రతినిధులు స్వతంత్రంగా పాలనాపరమైన విధి విధానాలు రూపొందించే స్థాయికి చేరుకుంటారని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని ఆశిద్దాం.